ఇందుకోసమే మన ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది 2022 కొడైకెనాల్ ఒక 5 ఫ్రెండ్స్ ఒకసారి కారులో 11 గంటలకి కొడైకెనాల్ ట్రిప్కి బయలుదేరుతారు. ఇలా వాళ్ళు ఆ కొండపైకి వెళ్తూ ఉండగా వాళ్ళ 5గురిలో రామ్ అనే వ్యక్తికి ఏదో ఉన్నట్టుండి హెల్త్ ఇష్యూ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మన హిల్స్ పైన వెళ్తున్నాం కదా, అందుకే తనకి ఇలాంటి ట్రావెల్ సెట్ అవ్వట్లేదు అని అనుకుంటారు. మరి కొంతసేపు తర్వాత రామ్ కళ్ళు తిరిగి కారులోనే పడిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో రామ్ ముక్కుల నుండి రక్తం కారుతుంది. ఇంక భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కార్ దిగి రామ్ పేరెంట్స్కి ఈ విషయం చెప్దామని ఫోన్ చేస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలు విన్న వీళ్ళకి పెద్ద షాక్. రామ్ కొడైకెనాల్ ట్రిప్కి వెళదామని కరెక్ట్గా 8 గంటలకి తన ఇంటి దగ్గర నుండి బైక్లో వస్తూ ఉండగా మధ్యలో యాక్సిడెంట్ జరిగి తను చనిపోతాడు. ఇది విన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో ఉన్న రామ్ని చూస్తారు. కానీ అప్పటిదాకా స్పృహలో ఉన్న రామ్ సడన్గా మాయమైపోయి ఉంటాడు.